నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారి ప్రఖ్యాత నాటకం చూద్దాం. ముందుగా ఈరోజు నాటకం ఎపిసోడ్లో పాత్రలు గిరీశం, వెంకటేష్, బుచ్చమ్మ, అగ్నిహోత్రావధానులు ఈ పాత్రలు ఉంటాయి. వీళ్ళ మధ్య సంభాషణ ఎలా జరుగుతుందో ఏంటో చూద్దాం. మనం ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇక్కడ స్థలము కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానులు గారి ఇల్లు అన్నమాట. ఇక వీధి గుమ్మం ఎదుట గిరీశం నిలిచి సన్నని గొంతుకుతో పాడుతున్నాడు. కాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే, చెలి ఏమని సహింతునే. వీడి తస్సాగొయ్య, వీడి బాణాలు పువ్వులటోయ్. ఆ మాట ఎవడు నమ్ముతాడు? వెర్రి కుట్టే ఎవడైనా నమ్మాలి గాని అనుభవేద్యుడు అయినా. దీని నిజం ఏమిటంటే, మంచి పదమును పట్టిన లోహము మొనకు డైమండ్ పాయింట్ వేసి పాయిజన్లో ముంచి కంటికి కనబడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే పైకి గాయం కనబడదు కానీ పోలీసోళ్ళ దెబ్బల్లా లోపల తహతహా పుట్టిస్తాయి. ఈ వీడియో బ్యూటీ చూస్తే ఏమీ తోచకుండా ఉన్నది. అయితే ఇది చెప్పినట్టల్లా వశమయ్యే మనిషా కాదు. పాతరేస్తాలేం పనికిరాకుండా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్సు, నా శృంగార చేష్టలు గుడ్డికు అంత పనిచేయకుండా ఉన్నాయి. ఇంత సింప్లిసిటీ ఎక్కడా కానలేదు. దీనికి లవ్ సిగ్నల్స్ రామరామ ఏమీ తెలియవు. చమత్కారం మాటలు ఆడితే ఏమిన్నూ అర్థం చేసుకోలేక ఆ లేడీ కళ్ళతో తెల్లబై చూస్తూ ఉంది. ఐ ఆమ్ డ్రఫుల్లీ ఇన్ లవ్ విత్ హర్. దీన్ని చూసిన దగ్గర నుంచి టౌన్ లవ్స్లు, డాన్సింగ్ గర్ల్స్ మీద పరమహస్యం పుట్టింది. పాజిటివ్ అబ్రేషన్స్, వాళ్ళ పెంకి మాటలు, పెడార్థాలు, దొంగ వేషాలు, డామిట్ అంతా ఇన్సిన్సియారిటీయే కదా. ఇన్నాళ్ళు మధురవాణి వల్ల పడి ఎలాగూ యాసని అయిపోయినానో నాకు మట్టుకే ఆశ్చర్యంగా ఉంది. మధురవాణికి ఈ మనిషికి కంపారిజన్ ఉన్నదా? అది రంగు వేసిన గాజు పూస, ఇది ప్యూర్ డైమండ్. కాదని ఎవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిలకూడదీస్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు. చేసినా సాగేది కాదు కనుక కొత్త దారి, కొంత న్యాయమైన దారి తొక్కాలి. ఏమిటయ్యా అది? మాయోపాయం చేసి దీన్ని లేవ తీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకుంటే నట్టాయైనా కీర్తి, సుఖం కూడా దక్కుతాయి. 2 birds at 1 shot. ఇలాంటి అట్టర్లీ ఇన్నోసెంట్ వీడోని ఒప్పించి తీసుకుపోయి పెళ్లాడితే మజా ప్రయోజకత్వం కానీ 2 సంతానాలు కలిగి తురకోడతోనో దూదేకులతోనో లేచిపోవడానికి సిద్ధంగా ఉన్న దండుముండుల్ని వీడో మ్యారేజ్ చేసుకుంటే హెల్. పూటకొళ్ళమ్మ లాంటి ముండని పెళ్లాడటం వీడో మ్యారేజ్ అనిపించుకోదు. అది దొంగముండా మ్యారేజ్. అదేమిటయ్యా ఇది? ఈ బుచ్చమ్మ సాక్షాత్తు పరమ పవిత్రమైన వీడో విత్ గిల్ట్ లెటర్స్. అయితే గీతే మరారా శ్రీమాన్ గిరీశం గారు వీడో మ్యారేజ్ చేసుకోవడమేనా? టు మ్యారీ టు ఏ విడో ఆర్ నాట్ టు మ్యారీ, దట్ ఈస్ ద క్వశ్చన్. షేక్స్పియర్ పడ్డ అవస్థలో పడ్డాం. తొందరపడి హాజీ సాహెబ్ తురకల్లో కలిసిపోయినట్టేనా అన్నట్టు నా వంటి బుద్ధివంతుడు ఏ పని చేయకూడదు. దాని లాభ నష్టాలు బేరీజు వేసి జమా ఖర్చు వేసుకొని మరీ డిసైడ్ చేయాలి. లెటస్ సి. ఇంప్రిమిస్ 1వ పద్దు డెబిట్ నష్టం. వీడియో మ్యారేజ్ చేసుకుంటే మా వాళ్ళు అక్కర చేయరు, అందుకు క్రెడిట్ లాభం. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న అక్కరే ఉంది కనుక బ్యాలెన్స్ గాక బాకీ నిల్, బండి 0. 2వ పద్దు డెబిట్ ఖర్చు. లోకం నన్ను బహిష్కారం చేస్తారు, అందుకు క్రెడిట్ జమ. లోకంలో విలువైన వస్తువును నేను అంకించుకొని పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను కనుక క్రెడిట్ బ్యాలెన్స్ నిల్వ. ఏమిటయ్యా నెగటివ్ అడ్వాంటేజీ? హ్యావింగ్ నథింగ్ టు డూ విత్ ఏ పాపర్ వరల్డ్. పాజిటివ్ అడ్వాంటేజ్ పొజెసింగ్ అలైట్స్ విత్ వెల్త్. 3వ పద్దు డెబిట్ నష్టం. వీడి పెళ్ళం విధవ ముండ అంటారు. ఓటా బీని. ఈ పద్దు నిజంగా డెబిటే. ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగి సంశయం తీర్చుకోవాలి. అందుకు మరారా శ్రీ గిరీశం గారి అభిప్రాయం ఏమంటే, విడో అనేది ఏమిటి? ఏ నేమ్? ఓ పేరు. ఆ పేరు మనిషి మొహం మీద రాసుందా?
మనిషిని ముస్తాబు చేసి ఎదట నిలబెడితే అది పునిస్త్రీ, ఇది వీడో అని చెప్పగలిగిన పెద్ద మనిషి ఎవడు ఒహడు లేడు గనక వీడియో అనే వస్తువు ఎక్కడుందయ్యా? ఎక్కిరించే వెధవ నోళ్లల్లో ఉంది. దీనికి క్రెడిట్ లాభమేగా. వీడియో పెళ్లాడిందంటే అశుభం, ఒగాయిత్యం అని అటెవడు కన్నేయుడు. ఇక డెబిట్లు లేని శుద్ధ క్రెడిటు. నెంబర్ 4, చుక్కల వలె కర్పూరపు ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములను కిక్కిరిసి పిక్కిటెవల్లన్ అన్నట్టు గిరీశం గారికి కీర్తి మిన్ను ముట్టుతుంది. గిరీశం గారికి విధవా మహోత్సవం కథ న్యూస్ పేపర్లలో పెద్దక్షరాల్లో పడుతుంది. క్రెడిట్ నెంబర్ 5, వీడో మ్యారేజ్ అసోసియేషన్ వారు ఒక తృణం ఇస్తారు. బుచ్చమ్మకు కూడా కొంచెం డబ్బు ఉంది. డెబిట్ దావా వేస్తే గానీ అవధానులు మామగారు దానిలో దమ్మిడి ఇవ్వడు. ప్రోజెంట్ క్యాన్సర్ని విచారించగా ఆవశ్యం వీడో మ్యారేజ్ చేసుకొని తీరవలసిందే. అయితే సాధనం ఏమిటి? ఏదైనా యాసన్ బ్రిడ్జ్ ఒడ్డు చేరాలి. పైకి ముఖం ఎత్తి ఆలోచించి, వెంకమ్మ మొగుడితో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి ఊరికి పైకి తీసిన దగ్గర నుంచి ఊరంతా నేను సాక్షాత్తు సత్యహరిశ్చంద్రునిగా భావిస్తున్నారు. అడుగడుక్కి బుద్ధి దాట్లేస్తూ ఉంటుంది కానీ నేనంత వాణ్ణి కానా ఏమిటి? స్నేహం వల్ల పీకిచ్చేస్తారే గిరీశం గారు. సాధారణంగా కనుక బుచ్చమ్మని మనం లావు చనుం చేసినా శృతిమించే వరకు ఎవరూ తప్పు పట్టబోరు. రాత్రిళ్ళు అరబ్బీ నైట్లు, కాశీ మజిలీలు, మదన కామరాజు కథలు చెబుతూ ఉంటే ఎంతో సరదాగా పక్కన కూర్చుని వింటుంది. లవ్ స్టోరీస్ బుర్రకెక్కించాను. కొంత గ్రౌండ్ ప్రిపేర్ అయింది గనక ఇహ విడో మ్యారేజ్ మంచిదని బోధపరుద్దాం. పాచికి పారినట్టాయనా రామవరం చలో, విడో మ్యారేజ్ కరో, లెట్ మీ బిగిన్ ద కాంపైన్ ఎట్ వాన్స్. తలుపు కన్నములో నుంచి తొంగి చూసి నడవలో కూర్చొని విస్తళ్ళు కూడుతుంది. మొట్టమొదట కొంచెం మ్యూజిక్ విసురుదాం. ఎటు లోతూనే చెలియా అను జావళి కూనిరాగంతో పాడి, బుచ్చమ్మ వదిన గారు తలుపు తీయండి. బుచ్చమ్మ తలుపు తీయను. వదిన, వెల్, వెంకటేశం ఏం చేస్తున్నాడు? పెరట్లో గట్టికాయలు ఆడుతున్నాడు. ఈ ఊరు వస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో ఉన్నప్పుడు డస్క్ దగ్గర నుంచి కదిలితే ఒప్పుకునేవాడిని కాను. ఒక్క మాట పిలుస్తారా? పాఠం చెబుతాను. బుచ్చమ్మ తమ్ముని తీసుకుని వచ్చుటకు వెళ్ళును. ఆహా, దీని టస్సాగొయ్య. మొహం ఎదుటికి వచ్చేటప్పటికి కొంచెం ట్రెంబ్లింగ్ పట్టుకుంటుంది. ఒకటి అనవలనని మరి ఒకటి అనేస్తూ ఉంటాను. మరి ఎవళ్ళు లేరు, ఒంటరిగా దొరికింది కదా. ఇలాంటప్పుడు నా మనసులో మాట చెప్పేస్తే తీరిపోవునా? ఆ కోతి వెధవని తీసుకురమ్మని చెప్పాను. రాని పాఠాల్లో చిన్న లెక్చర్ వేపుతాం. వెంకటేశ్వర్లు బుచ్చమ్మ ప్రవేశించరు. ఏం వాయ్ మై డియర్ బ్రదర్ ఇన్ లా వెంకటేశం, పాఠాలు చదవటం శుభ్రంగా మానివేశావు. ఇక్కడ మరి మాసం రోజులు ఉంటే వచ్చింది కూడా మర్చిపోతావు. ఏది టెక్స్ట్ బుక్ పట్టుకురా. వెంకటేశం పుస్తకం పట్టుకొని వచ్చింది. గాడ్స్ వర్క్స్ అనే పాఠం తీ. రీడ్ ఆన్ మై గుడ్ బాయ్. వెంకటేష్ తడుముకుంటూ, there is not an object in creation which does not narrow useful for us. అట్టే అక్కడ నిలువు. క్రియేషన్ అనగా ఏమిటి? క్రియేషన్ అనగా ఆవులు. నాన్ సెన్స్. చదివేస్తే ఉన్నమతి కూడా పోతుంది. ఆవులు ఎదుట ఉన్నాయని ఆవులు అంటున్నావు. మళ్ళీ ఆలోచించి చెప్పు. ఏ మాటకి అర్థం అడిగారండి? క్రియేషన్. అదే క్రియేషన్ అంటే ప్రపంచం. నేను ఎదుట ఆవులు కనబడితే ఈ ఆవు పెరుగు నెల రోజులు కదా తినడం అని ఆలోచిస్తున్నాను. గిరీశం అంటున్నాడు, వన్ థింగ్ ఎట్ ఏ టైం. ఇప్పుడు పాఠం మాట ఆలోచించు. క్రియేషన్ అనే ఒక్క మాట పైనే ఫక్కు గంట లెక్చర్ ఇవ్వచ్చును. ప్రపంచంలో ఎలాగున్నది? కపితాకార భూగోళ అను మనుశాస్త్ర ధర్మంలో చెప్పినారు. కపిత్థం అంటే నారింజ పండు. వెరీ గుడ్. అందుకు అమర నిఘంటువులో పద్యం నీకు వచ్చునా? రాదు, చెప్పండి, రాసుకుంటాను. ఇంతలు బదరీ ఫలములు, ఇంతలు మారేడు పళ్ళు, ఈడుకు జోడై బంతులు తామర మొగ్గలు, దంత కుచ కుంభముల బోలు తరుణీ కుచములు. ఈ ప్రపంచంలో ఏమి వస్తువులుంటవి? ఆవులు. డామ్ నాన్ సెన్స్. ఎంతసేపు ఆవులేనా? ఏమిటి ఉంటావో బాగా ఆలోచించి చెప్పు. గేదెలు. దట్ విల్ నాట్ డూ. మళ్ళీ ఆలోచించి చెప్పు.
అయితే నాకు తెలియదు. వీడోస్, ఇంత చిన్న ప్రశ్నకి నీకు జవాబు తెలీదు? ప్రపంచం ముందుండే వస్తువులన్నిటిలోకి ముఖ్యమైనవి విధవలు. దాని విషయమే పెద్ద లెక్చర్ ఇవ్వచ్చును. మన దేశంలో ఒక దురాచారం ఉన్నది. మగవాడికి పెళ్ళాం చచ్చిపోతే తిరిగి పెళ్ళాడుతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే ఎంత యవ్వనంలోనున్నా ఎంత సొగసుగానున్నా మరి ఒకటిని పెళ్ళాడ వల్ల లేదు. ఇది అన్యాయం అంటావా కాదా? తప్పకుండా అన్యాయమే. ఏమండి గిరీశం గారు, వెధవలు పెళ్ళాడటం పాపం కాదు అని బుచ్చమ్మ అడుగుతోంది. ఆహా, మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా నున్నది. వెధవలు పెండ్లాడవలసిందని పరాశర స్మృతిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా నున్నది. రాజమహేంద్రవరంలో ఇదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వేధవలు పెండ్లాడేవారు. వెంకటేశం, నలచరిత్రలో దమయంతి రెండో పెండ్లి పాటించిన పద్యం చదువు. నాకు రాదు. ఇంత ముఖ్యమైన పద్యం రాకపోవటం ఎంత తప్పు. నోట్బుక్ తీసి రాసుకో. దమయంతి రెండో పెళ్లికి ధర నుండే రాజులెల్ల దడదడ వచ్చిరి. చూసావా, లోకంలో ఉండే రాజులంతా వెధవని పెళ్ళాడటానికి వచ్చారట. బుచ్చమ్మ వైపు చూశారా, శాస్త్రాలన్నీ ఒప్పుకోవడమే కాకుండా మీదు మిక్కిలి వెధవలు పెళ్ళాడకుండా ఉండిపోతే దోషమని కూడా దెప్పుతూ ఉన్నాయి. ఇందుకోసమే శంకరాచార్యుల వారు పత్రిక కూడా ఇచ్చి ఉన్నారు. అప్పుడు బుచ్చమ్మ అంటుంది, అయితే మన వాళ్ళంతా వెధవల్ని పెళ్లి చేసుకోకూడదంటారే? అదంతా ఇంట్లో చాకరీ చేయించుకోవడం కోసరం కానీ మరేమీ కాదు. జాము రాత్రి ఉందనగా లేచి మరునాడు 2 జాముల దాకా ఎద్దులాగా పనిచేయిస్తారు కదా. ఒక పూట కంటే ఎక్కువ భోజనం చేయనీరు కదా. అప్సప్సలాగున ఎంత సొగసుగానున్నా మంచి గుడ్డ కట్టుకొనివ్వరు కదా. సరుకు పెట్టుకొనివ్వరు కదా. తుమ్మెద పంక్తుల్లా ఉండే జుట్టు కూడా తీసేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అక్కయ్యకి ఆ చంద్రబింబం వంటి ముఖము పైన ఒక కుంకుమ బొట్టు ఉంటే త్రినేత్రుడికైనా చూడటానికి అలవి ఉండునా? ఆహా, ఈ అవస్థ చూస్తే నా హృదయం కరిగిపోతుంది. ఆల్ రైట్, ప్రపంచంలో ఇంకా ఏమి వస్తువులు ఉన్నాయి? చేగోడీలు. డామ్ నాన్ సెన్స్. ఎంతసేపు తిండి విషయమే ఆలోచిస్తావు. బ్యాచిలర్స్, బ్రహ్మచారులు కూడా ఉన్నారు. వాండ్రు చేయవలసిన పని ఏమిటి? వేదం చదువుకోవటం, పెయ్యలకు గడ్డి తాపటం. నాన్ సెన్స్. అది మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ అంటే విధింపబడిన పని ఏమనగా విధవలను పెండ్లాడటమే. ఇంకా క్రియేషన్లో ఏమున్నది నాకు తెలియదు. రామవరంలో వెధవ వివాహం చేసుకున్న వాళ్ళకల్లా నెల ఒక్కింటికి 100 రూపాయలు ఇచ్చి పోషించడమునకు విడో మ్యారేజ్ సభ ఒకటి ఉన్నది. ఇదివరకు 5,000 మంది విధవలకు వివాహం అయి పుని స్త్రీలు అయిపోయినారు. ఆల్ రైట్, క్రియేషన్ అనే మాట అయినది. ఆ సెంటెన్స్ అంతకు అర్థం చెప్పు. మీరు ఒక మాట చెప్పిన తర్వాత నేను చెబుతాను. ఆల్ రైట్, ప్రపంచంలో దేవుడు ప్రతి వస్తువును ఏదో ఒక ఉపయోగం కొరకు చేసి ఉన్నాడు. చేకూడి ఎందుకు చేసినాడు? తినడమునకు. దట్ ఈజ్ రైట్. ఆవును ఎందుకు చేశాడు? పాలు ఇవ్వటమునకు. పర్ఫెక్ట్లీ రైట్. ఆడవాళ్ళని ఎందుకు చేశాడు? వంట చేయటానికి. నాన్ సెన్స్. పెండ్లాడటానికి, పిల్లలకి అంటానుకును. కనుక పెండ్లాడకుండా ఉన్న వెధవ పిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపమును చేస్తున్నారు. ఇంతలోకి అగ్నిహోత్ర అవధానులు ప్రవేశించును. ఆయన అంటున్నారు, ఏమండి గిరీశం గారు, మా కుర్రవాడికి చదువు చెబుతున్నారా? గంటసేపు చెబుతున్నానండి. ఏది, నేను కూడా వింటాను, కొద్దిగా చెప్పండి. మై డియర్ బాయ్, గాడ్ మేడ్ క్రియేషన్. సృష్టి ఎవడు చేసినాడు? వెంకటేష్ అన్నాడు, దేవుడు. ఫాదర్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్. దేవుని తర్వాత ముఖ్యం ఎవరు? సే ఫాదర్. వెంకటేష్ అంటున్నాడు, తండ్రి. మొత్తం మీద మీ ఇంగ్లీష్ చదువు మంచిదిలాగే కనబడుతున్నది. భాషాభేదం కానీ మన ముక్కలే వాళ్ళ విన్ను. గిరీశం అంటున్నాడు, వెంకటేశం, దేవుడు సృజించిన ప్రపంచంలో ఏమి వస్తువులు ఉన్నాయి? సే కోట్స్. వెంకటేష్, వేధవాలు. నాన్ సెన్స్. సే కోట్స్. ఇదేమిటండోయ్, ప్రపంచంలో వెధవలు ఉన్నారంటున్నాడు. ఇంగ్లీష్ పుస్తకాల్లో ఇదేనా ఏ మనిషి ఉన్నది? వెధ్వల్ అన్నది లాటిన్ మాట అండి. ఆ మాటకు అర్థం కచేరీలు. కచేరీలు ఎందుకున్నాయి? దావాలు వేటికు, దావాలు తేవడానికి. దట్ ఈజ్ రైట్. చూచారండి, మీ వాడికి కచేరీలు భోగట్టాలు కూడా నేర్పుతున్నాను. అయితే మన దావా విషయమై నేను ఇచ్చిన కాగితాలు సమగ్రంగా చూశారా? కేసు గెలవడంకు ఏమీ అభ్యంతరము లేదు.
మీకు తెలియటం కోసం గ్రంథం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారు, మీ విషయమై ఎంత శ్రమైనా పడి అమలాపురం వెళ్ళి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరు పెట్టి పిలవద్దు. అగ్నిహోత్ర అవధానాలు అంటున్నాడు, ఏదో అంతా మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాము. ఎంత డబ్బైనా కేసు గెలిస్తే చాలును. పెళ్లి పనులకి మీ కుమ్మక్కు ఉంటేనే కానీ తూగదు సుమండి. నా మీద కోపం చేత కరకట శాస్త్రులు వాళ్ళు వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చేటట్టు కనబడట్లేదు. గిరీశం అంటున్నాడు, మీరు కూర్చున్న దగ్గర నుంచి కాలు కదపకుండా అరేంజ్మెంట్లు యావత్తు నేను చూస్తాను కదూ. నిష్క్రమించుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ కన్యాశుల్కం గురజాడ అప్పారావు గారిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.